సత్తిపండు గారి బామ్మ. సత్తిపండు, నీకు ఫోన్ బాబు. భార్య మయూరి పిలుపు వినగానే సత్యనారాయణమూర్తికి చిర్రెత్తుకొచ్చింది. కంప్యూటర్లోంటి తల పైకెత్తి కోపంగా చూశాడు. నీకు 1,00,000 సార్లు చెప్పాను అలా పిలవద్దని, పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. అయ్యో, నేనెందుకలా అంటానండి, మీ బామ్మ ఫోన్ చేసింది, సత్తిపండుతో మాట్లాడాలంది అంటూ పెదవుల మాటిన నవ్వును నొక్కిపెట్టి ఫోన్ అందించింది. నేను బిజీగా ఉన్నానని చెప్పు, చిరాగ్గా అన్నాడు. బామ్మగారు ఆయన బిజీగా ఉన్నారంట. ఫోన్లో దీర్ఘం తీసింది. నాతో మాట్లాడడానికి బిజీ ఏంటమ్మాయి, స్పీకర్ ఆన్ చేయి. బామ్మగారి గొంతు దాటిగా వినిపిస్తోంది. ఏరా బుడంకాయ్, నాతో మాట్లాడడానికి కూడా టైం లేదా? బామ్మ మాట వినగానే సత్తిపండుకు తిక్కరేగింది. నేనే నీలా ఖాళీగా లేను, ఉద్యోగం చేస్తున్నాను. నోర్ముయ్ సత్తరకాయ వెధవా, ఈ లోకంలో నువ్వు ఒక్కడివే ఉద్యోగం చేస్తున్నావా? మీ తాత తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కూడా నా చీరలు ఉతికేవాడు. నువ్వు నీ బోడి ఉద్యోగం. ముసలావిడ తిట్లు, మొగుడి ముఖ కవిలికలు చూసిన మయూరికి నవ్వు ముంచుకొచ్చింది. బామ్మ అంటూ గావుకేక పెట్టాడు. ఎందుకా అరుపులు, నలుగుపిండి సన్నాసి? పొద్దస్తమాను ఆ వెధవ కంప్యూటర్ ముందు కూర్చుని మీటాలు నొక్కడమే కదా నీ పని. ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్లు ఫోజు కొడుతున్నావు, అంట్ల వెధవ. బామ్మగారు అష్టోత్తర సత్నామలి మొదలు పెట్టేశారు. మయూరికి నవ్వాగడం లేదు. ఓవైపు బామ్మ తిట్ల దండకం, మరోవైపు భార్య పకపకలతో సత్తిపండుకు కోపం నాశాలానికి ఎక్కుతోంది. భార్య చేతిలోని ఫోన్ లాక్కుని, ఏమిటి నీ నస, చెవు తెగిన మేకలా అరుస్తున్నావు? ముసల్దానివి కృష్ణారామ అంటూ మూలన కూర్చోవచ్చు కదా, నా ప్రాణం ఎందుకు తీస్తావు? ఎంత మాట అన్నావురా, బడవన్నర బడవా. నీకు పెళ్ళాన్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయిరా. నీ మొగానికి పెళ్ళవడమే గొప్ప. అయినా నీ మొగం చూస్తే ఎవరైనా చేసుకుంటారా? ఏదో మా వంశగౌరవం, నా పరపతి వల్ల నీకు పెళ్ళయింది కానీ. బామ్మగారి తిట్ల బండి బ్రేకులు లేకుండా పరిగెడుతోంది. మయూరి నవ్వు ఆపుకోలేక సోఫాలో కూలబడింది. కొత్త పెళ్ళాం ముందు తనని చారులో కరివేపాకులా తీసి పారేస్తున్న బామ్మ మీద ఒళ్ళు మండుకొచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పాడేశాడు. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ మయూరి బెడ్రూమ్లోకి పరిగెత్తింది. అక్కడ నుండి ఆమె నవ్వులు వినిపిస్తున్నవి. ఏమండి, భోజనానికి రండి, ఓ గంట పోయాక పిలిచింది. నాకు ఆకలేదు, నువ్వే తినే, గోడకు కొట్టిన బంతిలా సమాధానం వచ్చింది. సత్తిపండు, అన్నం మీద అలగకూడదమ్మా. భార్య ముఖంలో అదే అల్లరి నవ్వు. 2 చేతులతో జుట్టు పీక్కుంటూ కసిగా పళ్ళు నూరాడు. నీ కోపం నీ క్రాఫ్ట్ మీద చూపించకమ్మా, ఇప్పటికే పైన ఎకరం కొట్టేసింది. ఓ 4 రోజుల్లో తల మీద క్రికెట్ పిచ్ తయారవుతుంది. భార్య డెప్పి పొడుపులతో సత్తిపండుకు ఇంకా కాలింది. నేను తినను కాక తిననన్నాడు. పోనీ నువ్వు అలిగావని, భోజనం వద్దన్నావని బామ్మగారికి చెబుతాను. వద్దులే తల్లి, మళ్ళీ ఆ ముసల్ది గంటసేపు తిడుతుంది అంటూ భోజనానికి లేచాడు. సత్యనారాయణమూర్తి అలిసాఫ్ సత్తిపండుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. పల్లెటూరులో ఉంటూ ఉన్న 4 ఎకరాలు పండించుకుంటూ మనవడిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది. ఆవిడ గడుసుపిండం, మనసు మంచిదే కానీ నోరు జాస్తి. ఆమె తిట్టడం మొదలుపెట్టిందంటే 4 వీధులకు వినిపించాల్సిందే. ఆపకుండా ఓ గంటసేపు గ్యాప్ ఇచ్చి ఓ పూటంతా తిట్టగలిగే శక్తి ఆమెది. తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా ఓ రోజంతా తిట్టగలిగే వాక్శుద్ధి ఆమెకు భగవంతుడు ప్రసాదించిన వరం. మనవుడికి భర్త పేరు పెట్టుకుంది. సత్తిపండు అని నోరారా పిలుస్తుంది. ఈ పిలుపుతో చిన్నప్పుడు సత్యనారాయణమూర్తికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. హై స్కూల్కి వచ్చిన తర్వాతే అసలు కష్టం మొదలైంది. స్నేహితులంతా సత్తిపండు అని ఆట పట్టించేవారు. దీంతో క్లాసులో ఉన్న అమ్మాయిలు నవ్వేవారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లు అమ్మాయిలు నవ్విన ప్రతిసారి వాడి ఈగో హట్ అయ్యేది. ఇక లాభం లేదు, తాడో పేడో తేల్చేయాలనుకున్నాడు. సత్తిపండు అని పిలిస్తే అన్నం తిన్నని మొరాయించాడు.
అక్కడే బామ్మని తక్కువగా అంచనా వేశాడు. ఆవిడవి అసలే హిట్లర్ జీన్స్. ఇతరుల మనోభావాలు అస్సలు పట్టించుకోనని వాళ్ళ ఆయన మీద ఒట్టేసింది. ఆ తర్వాతే ఆయన పోయాడని అందరూ చెప్పుకుంటారు. ఇది వేరే విషయం. మనవడు అలిగితే బతిమాలే రకం కాదావిడ. ఇలాంటి విషయాలన్నీ ఆమె నడి రోడ్డు మీద చర్చిస్తుంది. సత్తిపండు అన్నం మానేసిన సంగతి కూడా ఊరంతా తెలిసిపోయింది. బామ్మ మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేదనే విషయం సత్తిబాబు చిన్నబుర్రకు లేటుగా అర్థమయ్యింది. స్కూల్లో జరిగిన ఏ చిన్న సంఘటన అయినా బామ్మ దృష్టికి వచ్చేది. సత్తిపండును టీచర్లు మందలించినా, వాడేదైనా తప్పు చేసినా సాయంత్రానికల్లా ముసలావిడ పంచాయతీ పెట్టేసేది. ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తే సత్తిపండుకు ఆ సబ్జెక్ట్ టీచర్కు విడివిడిగా, కొన్నిసార్లు జాయింట్గా కూడా ప్రైవేట్ ఇచ్చేసేది. అందుకే బామ్మగారికి భయపడి టీచర్లు మనవడి మీద శ్రద్ధ చూపేవారు. సత్తిపండు 10వ తరగతి చదువుతుండగా జరిగింది ఈ సంఘటన. ఓ సాయంత్రం చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తన అభిమాన హీరో పాటకి స్టెప్పులు వేస్తున్నాడు. నేల మీద కొబ్బరి నూనె పడిపోయింది. ఒరేయ్ తింగరి సచ్చినోడా, కాలు జారుతుంది చూసుకో అని బామ్మ అరుస్తోంది. బామ్మ మాట నోట్లోనే ఉండగా డబ్బున జారిపడ్డాడు. కాలు విరిగింది. అప్పుడు బామ్మ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ముందు సత్తిపండుకి ఓ గంటసేపు తలంటేసింది. తర్వాత ఆ పాటలో నటించిన హీరోని, డ్యాన్స్ మాస్టర్ని, పాట రాసిన కవిని మరో 2 గంటలు తిట్టింది. సత్తిపండును ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా బామ్మ రభస ఆగలేదు. డాక్టర్ వచ్చి ఎక్స్రే తీయించాడు. కట్టు వేస్తే సరిపోతుందని అన్నాడు. పనిలో పనిగా బామ్మగారు బాగున్నారా, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ భద్రయ్య కొడుకుని అని మర్యాదకు పలకరించాడు. నువ్వంట్రా బడుగ్గాయ్ అన్నట్లు మీ నాన్నకి ఓ చిన్నిల్లు ఉండాలి, ఆ విషయం నీకు తెలుసా? మీ అమ్మ ఆవిడ ఓసారి నడి రోడ్డు మీద కప్పులు పట్టుకుని కొట్టుకున్నారు. నువ్వు అప్పటికి చిన్న పెసరకాయవి అంది. అంతే, ఆ డాక్టర్ ముఖం మాడిపోయిన బల్బులా తయారైంది. చీ, కాలికి అంటుకున్న పెడను ముక్కుకు రాసుకున్నట్లయింది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ ఆ వార్డులోకి వస్తే ఒట్టు. ఇది బామ్మగారి సత్తా. సత్తిపండు ఇంటర్లో ఉండగా ఇంటికి ఎదురుగా ఉన్న అమ్మాయికి సైట్ కొట్టాడు. విషయం తెలిసిన అమ్మాయి వాళ్ళ నాన్న ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దంటూ శుతిమెత్తగా హెచ్చరించాడు. చొక్కా పట్టుకుని కుమ్మేయకుండా కేవలం వార్నింగ్ ఇచ్చినందుకు సత్తిపండు ఆనందించాడు. కానీ బామ్మగారు మాత్రం విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దారిన పోయిన దానయ్యలందరినీ పిలిచి పొరిగింటాయనని తిట్టడం మొదలుపెట్టింది. ఈ విషయం సదరు సాల్తీ చెవిలో పడింది. నీకు మర్యాదగా చెప్పాను, కానీ మీ బామ్మ ఊరందరికీ టామ్ వేస్తోంది. ఈసారి ఆవిడ నోటి నుండి నా కూతురి పేరు వస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. మా అమ్మాయి జోలికొచ్చినందుకు 1 సంవత్సరం కిందట ఒకడి కాలు తీసేశాను. వాడిప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ కోటలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. కావాలంటే నీకు కూడా అలాంటి అవకాశం కల్పిస్తాను అంటూ చాలా మర్యాదగా చెప్పాడు. ఆయన అంత వినమ్రంగా చెప్పడంతో సత్తిపండుకు ఫ్యాన్ తడిసిపోయింది చెమటతో. ఇక ఊర్లో ఉంటే తన పరువుకి, తన ఆరోగ్యానికి ఎలాంటి గ్యారెంటీ ఉండదని సత్యనారాయణ మూర్తికి అర్థమైపోయింది. బీటెక్ పేరుతో పట్టణానికి వచ్చేశాడు. చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. బామ్మ చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు. బామ్మను తనతో పాటు పట్టణానికి వచ్చేయమన్నాడు. కానీ ఆమె కాలు చేయి ఆడినన్నాళ్ళు ఊళ్ళోనే ఉంటానంది. అయితే రోజుకు 4 సార్లు ఫోన్ చేసి కొత్త పెళ్ళాం ముందు పరువు తీస్తుంది. ఇదే సత్తిపండుకు నచ్చడం లేదు. మయూరి మంచి అమ్మాయే, కాకపోతే అల్లరి పిల్ల. బామ్మగారు ఫోన్ చేసి సత్తిపండు గాలి తీయడం, భార్యగారు పడి నవ్వడం, సత్తిపండు జుట్టు పీక్కోవడం, ఇది రోజు జరిగే పని.
మా బామ్మ నోరు మూయించు దేవుడా అంటూ సత్తిపండు మొక్కని దేవుడు లేడు. ఈ ప్రార్థనలు ఫలించినట్లున్నాయి. ఓ రోజు ఉదయాన్నే ఫోన్. బామ్మగారికి గుండె నొప్పి వచ్చిందని సిటీలో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డాక్టర్లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు. సత్తిపండుకు ఏడుపు తన్నుకొచ్చింది. తనని పెంచడం కోసం బామ్మ పడ్డ కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి. తనకు 10 ఏళ్ళున్నప్పుడు ఒంట్లో బాగాలేదని 10 కిలోమీటర్లు ఎత్తుకుని తీసుకుపోయి వెళ్ళి వైద్యం చేయించిన సంగతి గుర్తుకొచ్చింది. తల్లిదండ్రులు లేని తనను కంటికి రెప్పలా కాపాడిన రోజులు సినిమా రీల్లా సత్తిపండు కళ్ళ ముందు తిరుగుతున్నవి. బామ్మ మంచం దగ్గరకు వెళ్ళి బావురుమన్నాడు. మనవుడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే బామ్మగారి మనసు ద్రవించిపోయింది. ఊరుకోరా నాయనా, నాకేం కాదు, అనవసరంగా నేనే ఇన్నాళ్ళు నిన్ను వేయించుకు తిన్నాను. ఇంకెప్పుడు నిన్ను తిట్టనురా నాన్న. నిన్నే కాదు ఎవరిని ఏమీ అనను అని బామ్మ అంటుంటే సత్తిపండుకు దుఃఖం తన్నుకొచ్చింది. నువ్వు కాకపోతే నన్నెవరు తిడతారే? నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగిరా. ఈసారి ఆ పల్లెటూరు వద్దు, నా దగ్గరే ఉండు. రోజు నీకు నచ్చినంతసేపు నన్ను తిట్టు, నేనేమీ అనను అని మాటిచ్చాడు. అయితే ఎమోషన్లో తాను చేసిన తప్పేంటో సత్తిపండు గుర్తించలేదు. బామ్మగారికి ఇంకా భూమి మీద నూకలున్నవి. ఆపరేషన్ సక్సెస్ అయింది. గుండ్రాయిలా ఇంటికి వచ్చింది. ఒరే సత్తిపండు, ఆ అట్లకాడ వేద ఎవడ్రా? గంట నుండి ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. తన గది కిటికీలో నుండి చూస్తూ అడిగింది. బామ్మ, వాడి గోల నీకెందుకే? ఇది అపార్ట్మెంట్, ఎవరి బాధలు వాళ్ళవి, అన్నీ పట్టించుకోకూడదు అంటూ హితబోధన చేయడానికి ప్రయత్నించాడు. ఊరుకోరా కుర్రకొంక, నాకు చెప్పేంత వాడివయ్యావురా. అయినా అంతసేపు ఫోన్లో మాట్లాడితే చెవులు పాడైపోవు. నువ్వు కూడా గంటల కొద్దీ మాట్లాడతావంట. మీ ఆవిడ చెప్పింది. ఇప్పటికీ నీ కుడి చెవి వినిపించడం లేదంట. చెవిడి తింగరోడా. గేట్లెత్తిన కృష్ణానది ప్రవాహంలా బామ్మ వాగ్దాటి. బామ్మ ఈజ్ బ్యాక్. ఏం చేయనురా భగవంతుడా అనుకుంటూ చెవులు మూసుకుని బాత్రూంలో దూరాడు సత్తిపండు. ధన్యవాదములు.